భారతదేశ 75వ సంవత్సర రిపబ్లిక్ డే సందర్భంగా భూపాల్పల్లి జిల్లా ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, సింగరేణి కార్మిక సోదరులకు, రైతు సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రాన్ని సాధించుకుంటే భారతదేశం ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకొని దేశంలో భావితరాలకు ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించడం కొరకు ఇండియన్ రిపబ్లిక్గా ఏర్పడి జనవరి 26వ తారీఖు నాడు 1950 సంవత్సరంలో ఏర్పడినటువంటి రిపబ్లిక్ డేను ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం ఎంతో గౌరవంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం. భారతదేశం దినదినాభివృద్ధి చెందుతూ దేశం యొక్క భావితరాలకు కావలసినటువంటి అన్ని అవసరాలకు మొట్టమొదటి ప్రధాని శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎదుర్కొని నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వరకు కూడా పరిపాలన చేస్తున్న ప్రతి వాళ్ళు కూడా దేశంలో ఉండేటువంటి పేదరిక నిర్మూలన కొరకు పరిపాలన చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష 1956లో భాషా సంయుక్త రాష్ట్రాల పేరు మీద తెలుగు వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండాలని ఒకటి చేసిన సందర్భంలో ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఏర్పడ్డ నాటి నుంచే అనేక అసమానతలు, ప్రతి విషయంలో నిర్లక్ష్య ధోరణితో అవలంబించడం వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఏర్పడ్డ కొద్ది రోజులకే ఉద్యమాలు జరిగినాయి. కానీ అవన్నీ కూడా సఫలీకృతం కాలేదు. 1969లో కూడా తెలంగాణ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున మరి ఆనాటి యువతరం, కార్మికులు, విద్యార్థులు అందరూ కూడా పనిచేసిన ఆ రోజు సాధించుకోలేకపోయారు. ఎట్టకేలకు 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో ఆనాటి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల యొక్క అవసరాలైనటువంటి సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, మరి అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఒక గొప్ప పీట వేసి రైతులకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి రైతు బంధు పథకాలాంటి ఏర్పాటు చేసి రైతులకు ఒక రైతు నాయకుడిగా మరి ముందుకు పోయే సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కొంత బ్రేక్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించమని ప్రజలు మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తాం, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ పాలకులు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెట్టడం బాధాకరం. ఏది ఏమైనా రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు పోతాం. ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. 100 రోజుల కొరకు ఎదురు చూస్తున్నాం. 100 రోజుల్లో పూర్తి చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వెంబడిస్తాం. ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తాం. ఇదే సందర్భంలో ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దళితుల యొక్క అభ్యున్నతకు ఇచ్చినటువంటి దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ, ఆ రోజు 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ అందరికీ కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి మరి పూర్తి చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు మీనమేషాలు లెక్కిస్తూ దళిత బంధును పక్కకు పెట్టే ప్రయత్నం, గృహలక్ష్మికి ముందుకు పోకుండా చేసే కార్యక్రమాలు, గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులను మార్చేసి ఈరోజు ఇష్టానుసారంగా వివరించడాన్ని కూడా ఈ సందర్భంగా తప్పుపడుతున్నాం. ఖచ్చితంగా రేపు ప్రజల యొక్క ఆకాంక్ష అనుగుణంగా ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులు పార్టీలు మారినంత మాత్రాన మరి ఈరోజు వారి నిర్ణయాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలను మరి మార్చుకోవడం చాలా బాధాకరమని తెలియజేస్తూ, ఖచ్చితంగా రేపు భారత రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశంలో అమరవీరులు ఈ దేశం కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క పోరాటం వృధా పోకుండా ముందుకు పోతున్నది. ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా భారతదేశం అవతరించాలని కోరుకుంటూ రాబోయే సవాళ్లను బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.